జిల్లా బనగానపల్లెలో డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ మదన్ భూపాల్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. కొలిమిగుండ్ల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనను లోపలికి పంపించాలంటూ కానిస్టేబుల్ జస్వంత్ను భూపాల్ రెడ్డి అడిగగా అందుకు నిరాకరించడంతో జస్వంత్ చెంపను చెల్లుమనిపించాడు. మంత్రి సోదరుడు దౌర్జన్యంతో భక్తులు నివ్వెరపోయారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులనే రక్షణ కరువైనప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలంటూ పోలీసులు వాపోతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ మదన్ భూపాల్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. కొమిలిగుండ్ల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనను లోపలికి పంపించాలంటూ కానిస్టేబుల్ జస్వంత్ భూపాల్ రెడ్డి అడగగా అందుకు నిరాకరించడంతో జస్వంత్ చెంప చెల్లుమనిపించాడు. మంత్రి సోదరుడు దౌర్జన్యంతో భక్తులు నివ్వెరపోయారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ కరువైనప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలంటూ పోలీసులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అయితే అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. ఫాతిమా, ఏదైతే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక మంత్రి సోదరుడు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా పోలీసుల పైన చేయి చేసుకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితి పునరావృతం కారాదని పోలీస్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఏదైతే కొలిమిగుండ్ల బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్లలో జరిగిన ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అంటున్నారు. అయితే ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సోదరుడిని వదలలేదు లోపలికి అనే నెపంతో ఆర్గ్యుమెంట్ జరిగి ఏఆర్ కానిస్టేబుల్ తో ఒకరికొకరు వాదలాడుకొని చేయి చేసుకోవడం జరిగింది. అయితే ప్రోటోకాల్ ప్రకారము అంటే ఎవరిని పడితే ఎవరిని అట్లా లోపల వదలడానికి లేదని మంత్రికి రక్షణగా ఉన్న ఈ పోలీస్ సిబ్బంది అయితే కొంచెం అక్కడ కట్టుదిట్టం చేసి ఎవరిని వదలని పరిస్థితి. అయితే మంత్రి సోదరుడు తననే వదలవా, నేను ఎవరు అనుకున్నావా అనే యాంగిల్లో ఆయన బాగా ఈగో హర్ట్ అయ్యి లేదా పిస్టేజ్ చూసుకొని ఏఆర్ కానిస్టేబుల్ ను కొట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తుపోస్తా ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వంలో ఎంతటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఏంటి కళ్ళారా చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి. అయితే మరి ఈ ఘటన పైన మంత్రి ఎలా స్పందిస్తాడు లేదా ఆయన సోదరుడు అంటే పోలీసు శాఖకు క్షమాపణ చెప్తాడా లేదా అనేది మనం చూడాల్సింది. అయితే మొత్తం మీద ఒక కానిస్టేబుల్ ను కూడా చేయి చేసుకోవడం అయితే సభ్య సమాజంలో ఎవరు ఒప్పుకునే అంశము. ఎందుకంటే పోలీసులు ఏదైతే రక్షణగా ఉంటారో రక్షణ వలయంగా ఉండి అందరికీ సేవలు చేసే పరిస్థితి కాబట్టి వాళ్ళని కొడితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే ఈ దౌర్జన్యానికి పరాకాష్టనా లేకపోతే బీసీ జనార్దన్ రెడ్డి మంత్రివర్గం అనుచరులు వీళ్ళంతా ఏ రకమైన దారిలో పోతున్నారు అనేది ప్రశ్నగా మిగిలింది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ.